ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వివో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వీళ్ళ X300 ఫ్యామిలీలో లోవర్ వేరియంట్ X300 FE ఫ్యాన్ ఎడిషన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. అరౌండ్ ఒక 15 రోజుల నుంచి దీన్ని నేను యూజ్ చేస్తున్నాను. సో దీంట్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని మంచి పాయింట్లు ఏంటి, కొన్ని బాలేని పాయింట్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. మీరు చివరకు చూడండి, చివరకు చూస్తే మీకు ఒక మంచి క్లారిటీ కూడా వస్తుంది. ఎనీవేస్, దీంతో పాటు వీళ్ళు సపరేట్గా ఒక లెన్స్ కిట్ని కూడా సపరేట్గా అమ్ముతారా లేదంటే బండిల్ చేసి అమ్ముతారా అనేది క్లారిటీ లేదు. ఒకవేళ బండిల్ చేసి తక్కువ ప్రైస్లో పెడితే అప్పుడు చూసుకోండి, లేదు సపరేట్గా అమ్మితే మాత్రం ఎంత లేదన్నా ఒక 15,000 రూపాయల దాకా పెట్టే అవకాశం ఉంటుంది గత అనుభవాలను మనం దృష్టిలో పెట్టుకుంటే. అండ్ ముందైతే మనం X300 FEని ఓపెన్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటూ వెళ్దాం. మధ్యలో లెన్స్ కిట్ పెట్టి మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు సపరేట్గా చెప్తాను. అండ్ మీకు ఒక 15 రోజుల క్రితమో వారం రోజుల క్రితమో మీకు ఒక క్లియర్గా ఒక మాట చెప్పాను, త్వరలోనే వీళ్ళకి సంబంధించిన 300 అనేది కనపడకుండా పోతుంది, ఎందుకంటే ఇది రాబోతుంది కాబట్టి ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే దాన్ని ఇప్పుడే కొనుక్కోండి, దానికంటే ఇది చాలా బెటరు అని చెప్పి మీకు చాలాసార్లు చెప్పి నొక్కి ఒక్కాడించినట్టు నాకు బాగా గుర్తుంది, మీకు గుర్తుందో లేదో. అండ్ దీనికంటే వీళ్ళ 200 టీలు కూడా చాలా బెటరే. సో చూసుకుంటే మీరు అలా చూసుకోవాలి, తక్కువ రేట్లో ఉంది కాబట్టి. బట్ ఇది మాత్రం ఎంత లేదన్నా 75,000 దాకా పెట్టే అవకాశం ఉంటుంది, దీన్ని దృష్టిలో పెట్టుకోండి. సో ఒకవేళ మీకు 200 టీలు కానీ 300 కానీ బయట షాపుల్లో అవైలబుల్గా ఉంటే అది చూసుకోండి, మీకు మంచి ప్రైజ్లో వస్తుంది. అర్థమైంది కదా, అర్థమైందా రాజా? సో ఎనీవేస్, ముందైతే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ పైన మీకు వివో X300 FE కో ఇంజినేట్ విత్ జైస్ అని రాసింది. బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ బాక్స్లో ఆబ్వియస్గా మనకు పంపించింది గ్రీన్ కలర్ వేరియంట్. చూడటానికి మాత్రం చాలా యూనిక్గా చాలా స్టైలిష్గా ఉంది. ఇది మాత్రం వాస్తవం, ఎందుకంటే చేతిలో ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. చాలా కాంపాక్ట్గా చాలా చిన్నగా ఉంటుంది. అది కాకుండా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫోన్ లాగా ఉంటుంది. ఉన్న 2 లెన్స్లు 3 లెన్స్ కూడా పైన మీకు ఒక హార్జంటల్ బార్లో ఫిక్స్ చేశారు, జస్ట్ లైక్ పిక్సెల్ ఫోన్స్ లాగా. చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా యూనిక్ డిజైన్తో ఆబ్వియస్గా ఉంది. అండ్ బాడీ కలర్డ్ కేస్ కూడా వీళ్ళు ఆఫర్ చేశారు, విచ్ ఇస్ యాక్చువల్లీ మంచి క్వాలిటీ కేస్ని ఆఫర్ చేశారు. అండ్ ఒక 90 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, అలాగే మీకు ఒక Type-C కేబుల్ ఉంటుంది. సో ఇంతే బాక్స్లో వచ్చేవి. అండ్ లెన్స్ కిట్లో మీకు ఏమొస్తాయి అంటే, లెన్స్ కిట్ ఇలా ఉంటుంది ప్యాక్, దీనికి ఒక 2 బాక్సులు లాగా ఉంటుంది. ఇదేమో సపరేట్ పౌచ్, మీకు ఒక సిల్వర్ కలర్ పౌచ్ ఉంటుంది. ఈ సిల్వర్ కలర్ పౌచ్కి ఒక అటాచ్మెంట్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి దీన్ని. సో చూసారు కదా, ఇది అటాచ్మెంట్. ఇది ఎప్పుడైనా మీరు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు లొకేషన్స్లో మంచిగా పోర్ట్రేట్స్ తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే దీన్ని పెట్టుకోండి, ఎందుకంటే చాలా సెన్సిటివ్గా వాడుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ కేస్ సెట్ చేసిన తర్వాత ఈ బాక్స్లో లెన్స్ ఉంటుంది. ఈ లెన్స్ జస్ట్ లైక్ మీకు కెమెరా లెన్స్ లాగే ఉంటుంది, దాన్ని తీసుకొని సెట్ చేసుకోవడమే, ఇంతే. ఇక్కడ మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఇలా సెట్ చేసుకోవాలి, అంతే, సింపుల్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఫస్ట్, మనం డిజైన్ డిపార్ట్మెంట్లో చూసుకుంటూ వెళ్తే ఇది చాలా కాంపాక్ట్ ఫోను, జస్ట్ 6.3 ఇంచెస్ మాత్రమే డిస్ప్లేని ఆఫర్ చేస్తుంది. అండ్ మీకు థిక్నెస్ మాత్రం 8.2 mm థిక్నెస్ వరకు ఉంటుంది. ఇంట్రెస్టింగ్లీ ఇది మెటల్ బిల్డ్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా గ్లాస్. అండ్ ఇది మీకు కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ లాగా తీసుకొచ్చారు. IP రేటింగ్స్ కూడా సూపర్గా ఇచ్చారు, IP68 ఇచ్చారు, IP69 ఇచ్చారు. డిజైన్ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ లేదు. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా చిన్న ఫోన్ కాబట్టి ఈజీగా మీకు బటన్ వేల్ అనేది ఎక్కడికైనా యాక్సెస్ చేసుకునేలాగా, అఫ్కోర్స్ మీకు పైదాకా వెళ్ళేలాగా కూడా అనిపిస్తుంది. ఇది మాత్రం చాలా బాగుంది. వాస్తవంగా డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా అద్భుతమైన డిజైన్, చాలా సింపుల్గా కాంపాక్ట్గా పవర్ఫుల్గా కూడా ఉంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, సో దీంట్లో 6.3 ఇంచెస్ LTPO ప్యానల్ యూజ్ చేశారు, విచ్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్. LTPO ప్యానల్ 120Hz రిఫ్రెష్ రేటు, అలాగే మీకు HDR10+ ఉంటుంది, 1.5K రెజల్యూషన్తో ఉంటుంది. అండ్ దీంట్లో మీకు పీక్ బ్రైట్నెస్ అరౌండ్ 5000 nits వరకు ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ 2160 PWM డిమ్మింగ్ కూడా దీనికి అవైలబుల్గా ఉంది. సో ఒక ప్రాపర్ ఫ్లాగ్షిప్ డిస్ప్లే అనమాట. అన్ని డిపార్ట్మెంట్లో మీకు కవర్ చేస్తుంది 120Hz రిఫ్రెష్ రేట్తో పాటుగా. సో డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. ఈవెన్ మీరు డైలైట్ కండిషన్లో కూడా చాలా అద్భుతంగా అయితే ఇది చూపిస్తుంది అనమాట. డిస్ప్లే డిపార్ట్మెంట్, డిజైన్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ కమింగ్ టు ద పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్, దీంట్లో వీళ్ళు Qualcomm Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ యూజ్ చేశారు, విచ్ ఈస్ యాక్చువల్లీ 3nm TSMC మేక్. అండ్ ఇది మీకు 100 బెంచ్ మార్క్ స్కోర్స్ వీళ్ళు క్లైమ్ చేసేది 3.1 మిలియన్ వరకు వెళ్తుందని చెప్తున్నారు. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ మీకు ఇక్కడ చూడండి 2.53 మిలియన్ వరకు వెళ్తుంది. సో గ్యాప్ అయితే చాలా ఉంది, ల్యాబ్ స్టాండర్డ్స్ వేరేలాగా ఉంటాయి, బట్ స్టిల్ గ్యాప్ మాత్రం చాలా ఉంది. పెర్ఫార్మెన్స్ అనేది ఓకే, ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం చాలా సాలిడ్ పెర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా
ఆఫర్ చేస్తుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఎవ్రీథింగ్ సూపర్ ఫ్లాగ్షిప్ అనమాట. బట్ దీంట్లో ఒకటి మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే దీంట్లో ఎలాంటి కస్టమ్ చిప్ లేదు. సో ఇక్కడ మీకు ఇందాక ఒక పాయింట్ స్టార్టింగ్లో చెప్పాను, వీళ్ళకి సంబంధించిందే 300 ఇది చూసుకోండి అని చెప్పాను కదా. కారణం ఏంటంటే దీంట్లో సపరేట్ చిప్ ఏది ఉండదు, గుర్తుపెట్టుకోండి. గేమింగ్ సంబంధించి సపరేట్ ఫీచర్స్ ఏమి ఉండవు. పెర్ఫార్మెన్స్ లైట్గా డిఫరెన్స్ ఆబ్వియస్గా మీరు నోటీస్ చేస్తారు గేమింగ్ డిపార్ట్మెంట్లో. సో గేమింగ్ బాగానే ఉంది, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సపరేట్ చిప్ ఉండటం వేరు, లేకపోవడం వేరు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. గేమింగ్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది, హీట్ మేనేజ్మెంట్ కూడా పర్లేదు, బాగానే ఉంది. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే పెర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా వేరే వాటితో కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ డే లైఫ్లో అంటే మీకు రెగ్యులర్గా వాడుతున్నప్పుడు మాత్రం అన్ని యాప్స్ లోడ్ చేస్తున్నప్పుడు చాలా ఫాస్ట్గానే రెస్పాండ్ అవుతుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది 116 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఆరిజిన్ వాయిస్ 6th అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 5 years పాటు సెక్యూరిటీ అప్డేట్స్, అలాగే 6 years పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారు, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ గుడ్. అండ్ మీకు ఆరిజిన్ వాయిస్ లేటెస్ట్ వాయిస్లో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉంటాయి. లైక్ మీకు వీళ్ళకి సంబంధించిన ఆఫీస్ కిట్ ఉంటుంది, అలాగే AI ఫీచర్స్ చాలా ఉన్నాయి. అండ్ మీకు పైన వీళ్ళ ఐలాండ్ ఒకటి ఉంటుంది, అన్ని మీకు ఈజీగా షేర్ చేసుకోవడానికి చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇవన్నీ చాలా బాగున్నాయి. చైనా నుంచి చాలా వరకు ఇంపోర్ట్ చేశారు ఫీచర్స్ కూడా ఆరిజిన్ వాయిస్లో చాలా బాగున్నాయి. ఇప్పుడైతే కొత్తగా ఆరిజిన్ వాయిస్ మాత్రం మంచిగా అనిపిస్తూ ఉంది. ఇది మాత్రం వాస్తవం మంచిగా ఉంది. అండ్ బ్లోట్వేర్ కూడా చాలా మినిమల్గానే మెయింటైన్ చేశారు. అండ్ దీంట్లో మీకు పెద్దగా బ్యాటరీ కూడా ఇస్తున్నారు. 6500 mAh వరకు బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు. సో 40 watts వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ గుడ్ అనమాట. ఎందుకంటే ఇంత తక్కువ డిస్ప్లే, ఇంత తక్కువ బాడీలో మీకు 6500 బ్యాటరీ అంటే ఖచ్చితంగా ఎక్కువ లైఫ్ వస్తుంది, బ్యాటరీ లైఫ్ మంచిగా ఉంటుంది అనమాట. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎవ్రీథింగ్ గుడ్, ఎందుకంటే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగా ఇచ్చారు. వైర్లెస్ ఛార్జింగ్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, NFC ఉంది, మీకు కావాల్సిన ప్రతి ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ కమింగ్ టు ద మెయిన్ ఇంట్రెస్టింగ్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్. చూసారు కదా, ఇది లెన్స్ కిట్ అరేంజ్మెంట్ చేసుకోవడం. లెన్స్ కిట్ అరేంజ్ చేసుకోవడం చాలా సింపుల్. ఫస్ట్ మీరు దీనికి ఒక కేస్ ఉంటుంది సిల్వర్ కలర్లో, ఆ కేస్ని ఫస్ట్ రెగ్యులర్ కేస్ తీసేసి ఈ కేస్ పెట్టండి. అండ్ పైన మీకు లెన్స్ అటాచ్మెంట్ టూల్ ఒకటి ఉంటుంది, దాన్ని జస్ట్ సైడ్ నుంచి ఇలా ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. దెన్ ఆఫ్టర్ లెన్స్కున్న 2 క్యాప్లు, ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులు క్యాప్లు ఉంటాయి, ప్రొటెక్టర్ క్యాప్స్, అవి 2 తీసేసి మీరు ఒక డాట్ ఉంటుంది, బ్లాక్ డాట్, ఆ బ్లాక్ డాట్ వైపు దాన్ని ఫేసింగ్ పెట్టి జస్ట్ ఇలా లాక్ చేస్తే ఆటోమేటిక్ లాక్ అయిపోద్ది. జస్ట్ లైక్ మీకు సోనీ కెమెరాలు, కెనాన్ కెమెరాలు ఎలా లాక్ చేస్తామో అలాగే కెమెరా లాక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఫైనల్గా రిజల్ట్ ఇలా ఉంటుంది. చూసారు కదా, చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. అండ్ ఇది పర్టికులర్గా మీకు ఎప్పుడు పనికి వస్తుంది అంటే దీంట్లో ఏంటంటే 200 mm లెన్స్. ఇది 200 mm నుంచి 1600 mm వరకు వ్యారీ అవుతూ ఉంటుంది, మీరు కావాలనుకున్న విధంగా జూమ్ చేసుకోవచ్చు. సో అది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మినిమం మీకు చాలా డిస్టెన్స్ ఉండాలి, మీకు వాళ్ళకి ఎంత లేదన్నా ఒక 30 feet డిస్టెన్స్ ఉంటే అప్పుడు మీకు అది క్వాలిటీ అనేది కనిపిస్తుంది, మీ ఫేస్లో క్వాలిటీ, మీరు నించున్నది. నేను కూడా మీకు రీసెంట్గా బాలి వెళ్ళినప్పుడు బీచ్ దగ్గర ఫోటోలు దిగాను, ఇక్కడ మీకు కొన్ని వేస్తాను చూడండి. ఇది X300 ప్రోతో తీసినది షార్ట్స్ అనమాట. అక్కడ చూడండి ఎంత క్వాలిటీ వచ్చింది, సేమ్ లెన్స్ అలా తీసిన దాంతో అలా వస్తాయి క్వాలిటీ, ఇంత రేంజ్ క్వాలిటీ వస్తాయి. బట్ ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది, మీరు లాంగ్ డిస్టెన్స్ నుంచి షూట్ చేస్తున్నప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. సో చిన్న బర్డ్స్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, సో అలాంటి వాళ్ళకి మాత్రం వాటికి దగ్గరకు వెళ్ళకుండా ఫోటోలు తీసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈవెన్ మీరు 1600 దాకా వెళ్ళినా కానీ క్వాలిటీ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు, చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద కెమెరా రా డీటెయిల్స్, దీంట్లో మీకు మెయిన్గా బ్యాక్ సైడ్ 3 కెమెరా ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, IMX 921 ఇది ఫ్లాగ్షిప్ గ్రేడ్ సోనీ సెన్సార్ యూజ్ చేశారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, 8K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంటుంది. అండ్ రెండోది పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది, 50 MP అది కూడా సోనీ IMX 882. ఇక్కడ ఏంటంటే ప్లస్ పాయింట్, 2 మెయిన్ కెమెరాలు ఏవైతే ఉన్నాయో 2 కూడా సోనీవి, 2 కూడా ఫ్లాగ్షిప్ గ్రేడ్ సెన్సార్స్ యూజ్ చేశారు. IMX 882 కూడా వెరీ ఫేమస్ సెన్సార్. సో ఇది 3x ఆప్టికల్ జూమ్ ఇన్బిల్ట్గా పనిచేస్తుంది, అంటే ఫోన్లో డైరెక్ట్గా 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. మళ్ళీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది, ప్లస్ దీనికే మనం సపరేట్గా పెట్టుకొని మళ్ళీ లెన్స్ జూమ్ చేస్తూ ఉంటాం అనమాట, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ గుడ్. అండ్ మూడోది 8 MP కెమెరా, వైడ్ యాంగిల్ లెన్స్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 50 MP కెమెరా ఉంటుంది. ఇది శాంసంగ్ సంబంధించిన JN1 అని యూజ్ చేస్తారు. ఇందులో ఉన్నవి ప్రతి లెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జైస్ ట్యూనింగ్ అనమాట. కాకపోతే అన్ని కాదు, ఓన్లీ బ్యాక్ సైడ్ ఉన్న 2 మెయిన్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో అది మాత్రమే మీకు జైస్ ట్యూనింగ్తో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ సైడ్ వాటికి సంబంధం లేకుండా. సో ఇది జైస్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ కెమెరా శాంపిల్స్ ఒకసారి వితౌట్ మనం లెన్స్ కిట్ పెట్టి చూసినప్పుడు కెమెరా శాంపిల్స్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ మీరు చూడండి 1x 2x 3x షాట్స్ చాలా నీట్గా వస్తున్నాయి అండ్ చాలా డీటెయిల్డ్గా కూడా వస్తున్నాయి. సోనీ కెమెరాలు కాబట్టి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. అది కాకుండా జైస్ ట్యూనింగ్ న్యాచురల్గా ఉంటాయి, చూడటానికి చాలా బాగున్నాయి. ఈవెన్ లో లైట్లో కావచ్చు, డే లైట్లో కావచ్చు, 1x కావచ్చు, 2x కావచ్చు, 2x కావచ్చు, కలర్స్, పోర్ట్రేట్స్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి, చాలా నీట్గా ఉన్నాయి.
అలాగే మీకు వీడియో క్వాలిటీ కూడా బై డిఫాల్ట్ ఇన్బిల్ట్గా ఉన్న కెమెరాతో ఉన్నాయి, చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ మీరు చూడండి 4K 30 FPS రికార్డ్ చేస్తున్నాం. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా శాంపుల్ కూడా చాలా బాగున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ కావచ్చు, డే లైట్లు కావచ్చు, లో లైట్లు కావచ్చు, ఇవి కూడా చాలా బాగున్నాయి. వీడియో క్వాలిటీ కూడా మీకు 4K వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ద లెన్స్తో మీరు పెట్టినప్పుడు మీరు బై డిఫాల్ట్గా 200mm నుంచి స్టార్ట్ అవుద్ది. దాంతో షార్ట్స్ తీస్తున్నప్పుడు మీకు చాలా డీటెయిల్గా వస్తుంది. ఇక చాలా ఫోటోలు వేస్తున్నాను చూడండి. మీరు జస్ట్ ఇలా పట్టుకోండి, స్టేబుల్గా పట్టుకోవాలి. ఎందుకంటే ఇది వన్స్ మీరు ఒక 800 దాటిన తర్వాత మీకు స్టేబుల్గా ఉండదు, వైబ్రేట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మీ చేతిలో ఉన్న మైన్యూట్ వైబ్రేషన్స్ కూడా మీకు అవి చాలా పెద్దగా డిఫరెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్లీ దీనికి కొన్ని ఏఐ ఫీచర్స్ ఉంటాయి. అంటే మీరు డైరెక్ట్గా ఫోటోలు తీస్తున్నప్పుడే కొన్ని డిఫరెంట్ సీనరీస్, సమ్మర్ సీనరీస్ రకరకాలవి ఏఐలో మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా షాట్ తీసినప్పుడే తీసుకోవచ్చు. ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో మెయిన్ ఈ లెన్స్ కిట్ అనేది మీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మీరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్, లేదంటే ఫంక్షన్స్కి ఎక్కువ అటెండ్ అయ్యేవాళ్ళు, ఫోటోలు బాగా తీసుకోవాలనుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి పనికి వస్తుంది. దీని మీద ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది కెమెరాకి సంబంధించిన మెయిన్ డీటెయిల్స్ అనమాట. సో ఓవరాల్గా మీకు ఈ ఫోన్ ఎలా అనిపించింది? నేను మీకు ఆల్రెడీ చెప్పాను, దేనికంటే 300-200 టీలు చాలా బాగుంటాయి అని చెప్పాను. అది కూడా ఒకసారి చూసుకోండి. ఓన్లీ మీకు ఈ లెన్స్ కిట్ కావాలనుకుంటే మాత్రం దీని వైపు చూడండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఇస్ ద సైనింగ్ ఆఫ్ లెన్స్ ఆఫ్.